అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ ఛానల్‌లో నేను ఫిక్షనల్ స్టోరీస్ చెప్తాను మన దేవుళ్ళ గురించి. మీకు ఈరోజు కథ వినంగానే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్. తర్వాత వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం కూడా కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ రామాపురం అనే ఊర్లో నడుస్తుంది. ఈ ఊర్లో ఒక రైతు ఉన్నాడు. అతనికి చాలా ఆశ ఉంది. అతను అతని పేరు చెప్పలేదు కదా! అతని పేరు సుబ్బయ్య. అతనికి ఒక భార్య ఉంది. తన పేరు లక్ష్మి. ఆమె చాలా భక్తి కలిగి ఉన్నది. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆయన గుడికి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకుంటేనే తప్ప లక్ష్మికి రోజు మొదలవదు. అయితే మన సుబ్బయ్య పూర్తి రివర్స్. దేవుని అస్సలు నమ్మడు. ఎప్పుడు తన కష్టాన్ని నమ్ముతా అంటాడు. భార్య ఏమో కష్టాన్ని నమ్మడం మంచిదే, కానీ దేవుణ్ణి నమ్మంటుంది. కానీ ఈ ఈ విషయంలో వీళ్ళిద్దరికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు గొడవలు జరిగిపోతూనే ఉంటాయి. అయితే ఇలా జరిగిపోతూ ఉంటే ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది. సుబ్బయ్య రోజులాగే పొలం పనికి వెళ్ళిపోతాడు. అయితే అతను ఊళ్ళో పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ పనివాడు సరిగ్గా చేస్తారో లేదో చూస్తాడు. ఎందుకంటే అతను పెద్ద రైతు. అతనికి పని చేసే అది లేదు. అతను పని చేయక్కర్లేదు. చిన్న పనివాళ్ళని పెట్టుకుని వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాడు పని సరిగ్గా చేస్తున్నాడు లేదా, వాడు చేయకపోతే వాడు చేయించడం అన్నీ చేస్తూ ఉంటాడు. అయితే అలాగే రోజులాగా వెళ్ళాడు. వెళితే సుబ్బయ్యకి తన స్నేహితుడి ద్వారా అప్పుడు ఒక వార్త తెలుస్తుంది. ఏమిటిది? ఆ ఊర్లో ఒక అందమైన వేశ్య వచ్చిందని తెలుస్తుంది. అయితే మొదట్లో నేను రానని అంటాడు సుబ్బయ్య. ఇది కరెక్ట్ కాదు, నేను రాను, తప్పిది అని అనుకుంటాడు. అయితే కొన్ని రోజులకి అలా 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 అమ్మాయి అందం గురించి తెలుస్తుంది. ఊరంతా పాకుతూ ఉంటుంది. అయితే అలా మాట్లాడుతూ ఉండగా అతనికి ఎక్కడో మనసు చెలుస్తుంది. అది వినగా 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 ఎలాగైనా చూడాలి అనిపిస్తుంది. కామన్ అది. ఏదైనా ఒక విషయం గురించి 10 సార్లు మాటి మాటికి మనం వింటూ ఉంటే ఎక్కడో అక్కడ మనసు చెలుస్తూ ఉంటుంది. సో అలా సుబ్బయ్యకి కూడా మనసు చెలించిందన్నమాట. అయితే సుబ్బయ్య ఆ వేశ్య దగ్గరికి వెళ్తాడు. తన భార్యకి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఊళ్ళో ఉన్న చాలా మంది మగవాళ్ళు అక్కడ క్యూలు కట్టి ఉంటారు. ఆ వేశ్య అక్కడున్న మగవాడిని ఒక్కొక్కరిగా లోపలికి పిలిచి వాళ్ళకున్న ఆస్తి ఎంత, ఏమిటి, వాళ్ళ ధనం ఎంత ఇవ్వగలరు, ఏమిటి, అదంతా ఎంక్వైరీ చేస్తుంది. సో వాళ్ళు ఎంత ఇవ్వగలరో అది చెప్తారు. సో ఇన్స్టెంట్‌గా రిజెక్ట్ చేసేస్తుంది. తనకి నచ్చదు. ఎందుకంటే తనకి ఎక్కువ డబ్బులు కావాలి. ఆ తర్వాత సుబ్బయ్య కూడా లోపలికెళ్తాడు. వెళ్ళి తన ఆస్తి గురించి చెప్తాడు. అంటే ఇంకేముంది, తన ఆస్తి గురించి చెప్పాక అయిపోయింది ఫ్లాట్. అతని ఆస్తి మీద కన్నుపడుతుంది ఆమెకి. కన్నుపడి ఇంకా సుబ్బయ్యతో సమయం గడపడానికి ఒప్పుకుంటుంది. ఇంకంతే, సుబ్బయ్య రోజు ఆ వేశ్య దగ్గరికెళ్తే వెళ్ళడం, గంటలు గంటలు అక్కడే గడపడం ఇదే జరుగుతుంది. సుబ్బయ్య పొద్దున్నే లేచి పొలానికెళ్ళిపోతున్నా అని చెప్పి భార్యకి అబద్ధం చెప్పి వేశ్య దగ్గరికెళ్తాడు. మళ్ళీ రాత్రి దాకా వచ్చేవాడు కాదు. మొదట్లో లక్ష్మి నమ్మింది. కానీ తర్వాత అనుమానం రావడం మొదలైంది. ఇదేమిటిది? ఏం జరుగుతోంది? రాత్రి తెల్లవారులు పనేమిటి అని చెప్పి. ఒకరోజు సుబ్బయ్య రోజులాగే పొద్దున్నే నిద్ర లేచి భార్యకి చెప్పి పొలానికెళ్తున్నాను. అయితే సుబ్బయ్యకి తెలియకుండా వెనక భార్య ఫాలో అవుతూ వెళ్ళింది. అయితే ఫాలో అవుతూ వెళితే అక్కడ సుబ్బయ్య పొలానికెళ్ళలా. ఈ వేశ్య ఇంటికెళ్తున్నాడు. అంతే. తనకి గుండె ఆగిపోయినంత పనయింది అది చూసిన తర్వాత. తన భర్త ఏమిటిలా చేస్తున్నాడని చెప్పి బాధపడిపోయి అక్కడే ఏడవడం మొదలుపెట్టింది. అక్కడే ఏడుస్తుంది కూర్చొని. తర్వాత అక్కడి నుండి వెంటనే పక్కూరికెళ్ళిపోయి తన అత్తయ్య గారు, మావయ్య గారు అంటే సుబ్బయ్య వాళ్ళ అమ్మా, నాన్నకి జరిగిన విషయం చెప్పింది. జరిగిన విషయం చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది తమ కొడుకు ఇలా చేస్తున్నాడా అని. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి రామాపురం వచ్చేసి తన కొడుకు గురించి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు. వేశ్య ఇంటికి వెళ్ళిపోతాడండి అని. ఇక్కడ భార్యకి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. కానీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, వాళ్ళు తెలిసిపోయింది. సో వాళ్ళు చెప్పేసారు. తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. కానీ ఇది ఎలాగైనా సరైన దారిలో పెట్టాలి, కొడుకుని ఇది సరికాదని చెప్పి అనుకున్నారు. రోజులాగే రాత్రి సుబ్బయ్య ఇంటికొచ్చాడు. ఇంటికొస్తే సుబ్బయ్య తండ్రి అన్నాడు, "నువ్వు ఇలా చేసేది తప్పు. ఊర్లో వాళ్ళు చెప్పారు నాకు. వాళ్ళు కూడా చెప్పింది" అని అంటాడు.
అప్పుడు సుబ్బయ్యకి కోపం వస్తుంది. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు చెప్పేసారని తెలిసిపోగానే అతనికి దొరికిపోయిన అర్థమైపోయింది. భార్య మీద కోపం. ఊళ్ళో వాళ్ళు ఏం చేయలేడు. భార్య మీద కోపం. సో భార్యని కొట్టడం మొదలుపెడతాడు. కొట్టడం మొదలుపెట్టి సుబ్బయ్య వాళ్ళ అమ్మ అడ్డుపడి అతను తోసి తీరుతుంది. ఇదేం పద్ధతి, ఇది భార్యతో ఇలా బిహేవ్ చేస్తారా? అయితే సుబ్బయ్య కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళ నాన్నతోను వాళ్ళ అమ్మతోను భార్యతోను గొడవపడి అక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య వేసి ఇంటికి వెళ్ళిపోతాడు గొడవపడి. ఇంకా అక్కడే ఉండడం మొదలు పెడతాడు. వాళ్ళేమో ఇక్కడ భార్య వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతుంటారు సుబ్బయ్య కోసం. ఇక్కడ సుబ్బయ్య వేసి దగ్గరే రోజులు గడిపేస్తున్నాడు. ఒకరోజు ఆ వేసి తన గదిలో నిద్రపోతూ ఉంటాడు. సుబ్బయ్య కూడా అక్కడే తన పక్కన నిద్రపోతుంటాడు. అయితే ఏమవుతుందంటే ఆ సమయంలో అర్ధరాత్రి కావడంతో ఒకసారి దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చి దొంగిలించేసి వెళ్ళిపోదాం అనుకుంటే అదే టైంలో ఈ వేసి నిద్రలేస్తుంది. నిద్రలేస్తే ఏమవుతుంది, వీడు దాక్కుంటాడు భయపడి ఒక మూలకెళ్ళి. అయితే వేసి అలా అలా తిరుగుతుంది. ఎందుకో నిద్ర లేచి రూమ్లో బయటకు వచ్చి తిరుగుతుంది. తిరిగితే వీడు దొరికేస్తాడు ఆ మూలకేసి చూస్తే. దొరికేస్తే వీడికి భయం వేసేస్తుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? భయం వేసేసి ఏం చేస్తాడు, అక్కడే టేబుల్ మీద పెట్టున్న కత్తిని తీసి వేసి పీక్ కోసేస్తాడు. అంటే ఆ కత్తి జనరల్గా పళ్ళు కోసుకోవడం పెట్టుంది అక్కడ. కానీ ఈ కత్తి అదే కత్తిని ఉపయోగించి వేషం చంపేస్తాడు పీక్ కోసి. చంపేసి ఆ కత్తిని ఈ పడుకున్నాడు కదా సుబ్బయ్య వేష గదిలో, ఆ సుబ్బయ్య దగ్గర పడేస్తాడు కంగారు పడిపోయి. ఎందుకంటే ఆ గది దగ్గరగా ఉంది. అందుకని సుబ్బయ్య దగ్గర పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సామాన్లు తీసుకొని. వెళ్ళిపోయాక ఏమవుతుంది, పొద్దున్న తెల్లవారుతుంది. పొద్దున్న తెల్లవారాక చిలికత్తలు చూస్తారు. ఆ వేష చిలికత్తలు ఉంటారు. వాళ్ళు చూసి వాళ్ళు భయపడిపోయి ఈ విషయాన్ని వెళ్ళి వెంటనే మహారాజు గారికి చెప్తారు. మహారాజు గారికి చెప్పంగానే మహారాజు గారు విచారించమని భటులు పంపుతారు. భటులు పంపితే భటులకేమో ఇక్కడ సుబ్బయ్య దగ్గర కత్తి దొరుకుతుంది. ఇంకేముంది, సుబ్బయ్య నేరస్తుడని వాళ్ళు తీర్మానించుకుని వాళ్ళు ఇంకా తేల్చుకుని మహారాజు గారి దగ్గర నిలబెడతారు బంధించి. మహారాజు గారి దగ్గర ఇతనేమో ఏడుస్తూ కాదండి నేను చేయలేదండి, అలా కాదండి మహారాజు గారు నేను తప్పు చేయలేదండి. వినరు మహారాజు గారు. ఎందుకంటే నమ్మరు. ఎందుకంటే అక్కడ కత్తి దొరికింది. పైగా శిక్ష విధిస్తారు అతనికి. అంతే. ఇంకా ఆ శిక్ష విధించేసరికి భయం వేస్తుంది. కారాగారంలో పెట్టేస్తారు శిక్ష విధించి. తరలేసరికల్లా అతనికి ఎలాగైనా మరణదండ నియమని చెప్తారు. భయం వేస్తుంది సుబ్బయ్యకి. కారాగారంలో పెడతారు. భయం వేసేస్తుంది. భయం వేసేసి ఏడవడం మొదలు పెడతాడు. తప్పు చేసేస్తేనే వినలేదే, ఇన్ని తప్పు చేస్తాను, ఏమిటి ఇప్పుడు నా పరిస్థితి, ఏమిటి ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతాను, నా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏడవడం మొదలు పెడతాడు. ఆ సమయంలోనే సుబ్బయ్యకి వాడు భార్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి. భార్య ఇప్పుడు చెప్తూ ఉంటుంది, దేవుడికి దండం పెట్టుకుని దేవుడు నమ్ము. నేను నమ్మును అవతల పో అని చెప్పి అనేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని ఏడుస్తూ అడుగుతాడు ఆయన, మమ్మీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తే క్షమిస్తావు అంటారు కదా, నన్ను క్షమించు స్వామి, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకెప్పుడు తప్పు చేయనిలాగా దయచేసి నన్ను ఇందులో బయటపడి ఈ సమస్యలోంచి అడుగుతాడు. ఇలా ఏడుస్తూ ఉంటాడు సుబ్బయ్య ఆంజనేయ స్వామికి. ఆ తర్వాత ఏముంది, మనం ఆ స్వామి గురించి తెలిసిందే. అంతే, తప్పు తెలుసుకునేసరికి వెంటనే ఆయన కాపాడుతాడు. నిజమండి, మన తప్పు తెలుసుకుని స్వామి దగ్గరికి వెళ్తే తప్పకుండా కాపాడుతాడు. అది నిజం. సో అలాగే ఈ కథలో కూడా మన సుబ్బయ్యని కాపాడుతాడు. వెంటనే రాజుకి కనిపించి హంతకుడు ఎవరో చూపిస్తాడు. సుబ్బయ్య తప్పు ఏం చేయలేదని చెప్పంటాడు. అంతే, సుబ్బయ్యని విడుదల చేస్తారు. తన తప్పు తెలుసుకుని సుబ్బయ్య వెంటనే కారాగారంలో బయటికి రాగానే ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. తర్వాత భార్యను క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామిని క్షమించమని అడిగి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ క్షమించమని అడుగుతాడు. ఆ వెంటనే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు సుబ్బయ్యకి. ఇప్పుడు అంటాడు, సుబ్బయ్య ధర్మాన్ని వీడకు, అది నిన్ను ఎప్పుడు కాపాడుతుంది, మీ అందరికీ శ్రీ సీతారామ అనుగ్రహం కలుగ్గాక అని చెప్పి ఆయన దీవించి అక్కడి నుంచి మాయమైపోతారు. అప్పటి నుంచి సుబ్బయ్య జీవితాన్ని ధర్మంగానే గడుపుతున్నాడు. సో ఒకటండి, మనందరి దగ్గరికి కూడా వస్తారు స్వామి సహాయం చేయడానికి. ధర్మంగా ఎవరెవరైతే బతుకుతామో మనందరి దగ్గర కూడా ఆయన వస్తారు. ఈ యుగంలో కూడా వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే మనం అలా ఉండగలగాలి.
అలా ఉండగలిగితే ఆయన తప్పకుండా ఆయన డైరెక్ట్‌గా ఒరిజినల్ ఫార్మ్‌లో దర్శనం కానీ తప్పకుండా వస్తారు. సో, అదండి ఈరోజు మన కథ. జై శ్రీరామ్ మళ్ళీ వచ్చే కథలో తప్పకుండా కలుద్దాం. దయచేసి మీకు ఈ వీడియో నచ్చుతుందనే భావిస్తున్నాను. లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి.